అందరికీ నమస్కారం. సంక్రాంతి పండక్కి అమ్మ అరిసెలు చేస్తుంది. నేను మా బ్రదర్ హెల్ప్ చేస్తున్నాము. ఇప్పుడు అమ్మ అరిసెలు ఎలా చేసిందో చూసేద్దాం. బెల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని 1 కేజీ పిండికి 1 కేజీకి కొంచెం ఎక్కువ బెల్లం వేసుకున్నాము. ఈ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసి చాలా కొంచెం నీళ్లు పోసుకోవాలి. దాన్ని స్టవ్ మీద పెట్టి మరిగిస్తున్నాము. ఇప్పుడు మిక్సీ జార్లో యాలకులు వేస్తున్నాను. వేసి బాగా పౌడర్ చేసుకున్నాను. మరుగుతూ ఉన్నప్పుడు మనం పాకం చూసుకోవాలి. దానికోసం ఒక చిన్న ప్లేట్లో కానీ చిన్న గిన్నెలో కానీ నీళ్లు పోసుకుని దగ్గర పెట్టుకుని మధ్య మధ్యలో గరిటెతోటి ఈ పాకం అందులో వేసి చెక్ చేస్తూ ఉండాలి. అది మనకి చేతికి అంటుకోకుండా ఇలా ఉండ అయిపోతే పాకం వచ్చినట్టు. అప్పటి వరకు ఇట్లా మరిగిస్తూ ఉండాలి. చూడండి, ఇలా అంటుకోకుండా ఉన్నప్పుడు పాకం వచ్చినట్టు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మనం పట్టుకున్న యాలకుల పౌడర్ వేసేసుకుని తర్వాత దాంట్లో పిండి పోస్తూ ఇలా తిప్పుతూ ఉండాలి. కొంచెం పిండి వేసిన తర్వాత 2 స్పూన్లు నూనె వేస్తున్నాను. తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. వేసి ఇలా తిప్పుతూ బాగా పిండి పోసుకొని కలుపుతూ ఉండాలి. బాగా ఇలా దగ్గరికి అయ్యి ఉండ అయ్యేటప్పుడు ఆపేసి బాగా కలుపుకొని తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటిని ఇలా ప్లాస్టిక్ పేపర్ తీసుకుని దానికి నూనె కానీ నెయ్యి కానీ రాసి దాని మీద ఇలా ఒత్తుకోవాలి. పూరీల్లాగా చిన్న చిన్న పూరీల్లాగా. బాగా పలచగా చేయకూడదు, కొంచెం మందంగానే ఉంటాయి. ఇలా పూరీల్లాగా ఒత్తుకొని వీటిని నూనె పెట్టుకుని ఇలా వేడైన తర్వాత ఇందులో నెమ్మదిగా వదిలిపెట్టాలి. ఇలా చక్కగా పొంగుతాయి. పొంగినప్పుడు ఇలా కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా, అప్పుడు తీసేసి వేరే దాంట్లో ప్లేట్లో వేసుకుని దాని మీద బరువు ఉన్న దాంతో చెక్కతో కానీ లేకపోతే బరువు ఉన్న చిన్న గిన్నెతో కానీ బాగా గట్టిగా నొక్కాలి. అప్పుడు ఆయిల్ అంతా కిందకి వచ్చేస్తుంది. అప్పుడు తీసి వేరే దాంట్లో పెట్టుకోవాలి. అంతే, అయిపోయినాయి. అరిసెలు రెడీ అయిపోయినాయి.